ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకోండి ఫస్ట్ మీరు. ఎవిడెన్స్ తీసుకోకుండా ఏదో నామమాత్రంగా ఒక అడ్వకేట్‌ని పెట్టి, మా తప్పయింది, మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదని చెప్పి నటించి ఇయన్నీ డ్రామాలెందుకు? చివరికి ధైర్యం కూడా తీసుకొని 2026 మార్చి, ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాము. వెంటనే మాకు తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత మా కుటుంబం పైన బ్లాక్‌మెయిల్, దోపిడీ వంటి అసత్య ఆరోపణలతో ఒక ఫిర్యాదు నమోదు చేశారు. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22 తేదీన సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడాడు. ఎవరి సంగప్ప? మాజీ జర్నలిస్టు V6లో పనిచేసిండు ఈయన ఈ సంగప్ప. ఇప్పుడు బండి సంజయ్ ప్రధాన అనుచరుడుగా సంగప్ప అనే వ్యక్తికి పేరుంది. సంగప్పని మధ్యవర్తిత్తిగా వాళ్ళ ఇంటికి పంపించారు, అమ్మాయి వాళ్ళ ఇంటికి. సెటిల్మెంట్‌కి పంపించిర్రు. సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసాము. కలిసిర్రు. సరే ఏదైనా న్యాయం జరుగుతదేమో అనే ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ వెళ్ళి సంజయ్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తే, ఇక వాళ్ళు ఏం మాట్లాడతాడో తెలవదు. బండి సంజయ్ అంటాడంట. ఏమంటాడు ఆ పిల్ల వాళ్ళు తరపున వాళ్ళు చెప్తున్నారు. నీ కూతురు ఎంతమందితో తిరిగిందో మాకేం తెలుసు? భగీరథ్‌తో తిరిగిందని ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇట్లాంటి మాటలు ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీరు బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి లాండ్ ఆర్డర్ చూడాల్సిన ఒక కేంద్ర మంత్రి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి ఆడపిల్ల వచ్చి నీ ఇంటి దగ్గరకు వస్తే అసలు ఏం జరిగిందో వినే ప్రయత్నం ఏమైనా చేసిర్రా మీరు? బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాము. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటకు వచ్చాము. భయంతో బయటికి పోయారంట. అంటే ఎంత ప్రలోభ పెట్టిర్రు, ఎంత భయపెట్టిర్రు, ఏం చేసిర్రు అనేది చెప్తున్నారు.